అందరికీ నమస్కారం. రేపే వసంత పంచమి. వసంత పంచమి రోజు ఎవరైతే ఇప్పుడు చెప్పబోయేది తింటారో వారి ఇంట్లో ఉండే దరిద్రమంతా పోతుంది. వాళ్ళ కష్టాలు అన్నీ తొలగిపోతాయి. వారు పట్టిందల్లా బంగారమే అవుతుంది. 4 దిశలా అదృష్టం పడుతుంది. మీరు ఏం చేసినా విజయాలే చూస్తారు. మీరు అనుకున్నది సాధిస్తారు. వసంత పంచమి రోజు ఎవరైతే ఇలా చేస్తారో వారి జీవితంలో గొప్ప మార్పును చూస్తారు. మీకు జ్ఞానం కలుగుతుంది. ఆ సరస్వతీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. సరస్వతీదేవి ఆశీస్సులు కూడా మీకు కలుగుతాయి. మీకు ఉన్న ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. మరి వసంత పంచమి రోజు ఏం తింటే ఇంట్లో దరిద్రం పోతుందో ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం. వసంత పంచమి పర్వదినం మాఘశుద్ధ పంచమి రోజున వస్తుంది. దీనిని శ్రీ పంచమి అని కూడా అంటారు. ఈ పర్వదినాన్ని ఉత్తర భారతదేశంలో విశేషంగా జరుపుకుంటారు. ఈ వసంత పంచమి లేదా శ్రీ పంచమి రోజున లక్ష్మీదేవిని సరస్వతీదేవిని పూజిస్తారు. సనాతన హిందూ ధర్మంలో రతి మన్మధులను పూజించి మహోత్సవం నిర్వహించాలని, దానం చేయాలని, దీనివల్ల మాధవుడు సంతోషిస్తాడని నిర్ణయామృతకారుడు తెలిపాడు. అందువల్ల దీనిని వసంతోత్సవం అని కూడా అంటారు. మాఘశుద్ధ పంచమి నాడు వసంత ఋతువు కూడా ప్రారంభం అవుతుంది. ఆ రోజున విష్ణువును పూజించాలి. చైత్రశుద్ధ పంచమి రోజు మాదిరిగానే బ్రాహ్మణులకు సంతర్పణ తెలియజేయాలి అని వ్రత చూడామణిలో తెలియజేయడం జరిగింది. భారతదేశం అంతటా వసంత పంచమి పండుగ ఉత్సాహంగా జరుపుకుంటారు. దీనిని సరస్వతి పూజగా జరుపుకుంటారు. జ్ఞానానికి ఆదిదేవత సరస్వతి. ఆమె జ్ఞాన స్వరూపిణి. శాస్త్రం, కళలు, విజ్ఞానం, హస్తకళలు మొదలైన వాటిని చదువుల తల్లి సరస్వతి అంశాలుగా పెద్దలు భావించారు. సృజనాత్మక శక్తికి, స్ఫూర్తికి కూడా వీణాపాణి అయిన సరస్వతిని సంకేతంగా చెప్పడం మన సాంప్రదాయం. ఋతురాజు అయిన వసంతానికి కామదేవుడికి మధ్య అవినాభావ సంబంధం ఉంది. సత్యదేవత కాముడు, ప్రేమదేవత రతిదేవి, అనురాగదేవత ఈ ముగ్గురిని వసంత పంచమి నాడు పూజించడం వల్ల వ్యక్తుల్లో ప్రేమానురాగాలు పెరుగుతాయి. ఈరోజు సరస్వతి అమ్మ దగ్గర అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లల జ్ఞానరాశులు అవుతారు. సరస్వతి ఆరాధన వల్ల వాక్శుద్ధి కలుగుతుంది. అమ్మ కరుణతో సద్బుద్ధిని పొందుతారు. మేధ, ఆలోచన, ప్రతిధారణ, స్ఫురణ శక్తుల స్వరూపమే శారదాదేవి. అందుకే ఈ దేవిని శివానుజ అని పిలుస్తారు. శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రం రోజున సరస్వతి రూపంలో దుర్గాదేవిని ఆరాధించినప్పటికీ మాఘమాసంలో పంచమి తేదీ నాట సరస్వతీదేవికి ప్రత్యేక ఆరాధనలు, విశేష పూజలు చేస్తారు. అహింసకు ఆదినాయక సరస్వతీదేవి. సర్వహ అంటే కాంతి, కాంతినిచ్చేది కనుక సరస్వతి అయ్యింది. అహింసామూర్తి. తెల్లని పద్మంలో ఆసీనులై వీణా, పుస్తకం, జపమాల, అభయముద్రలను ధరించి ఉంటుంది. ఆ హింసానాయకి కనుకనే ఈ తల్లి చేతిలో ఎటువంటి ఆయుధాలు ఉండవు. జ్ఞానకాంతిని పొందిన వారికి ఆయుధాల అవసరం ఏమీ ఉండదు కదా. ఈ తల్లిని తెల్లని పువ్వులతోనూ, శ్వేత వస్త్రాలతోనూ, శ్రీగంధములతోనూ అలంకరిస్తారు. ఆమె అనుగ్రహం వలన ఉలుకు, పలుకు, బుద్ధి, శక్తి లభిస్తాయి. మతిమరుపు తొలగిపోతుంది. మేధాశక్తి పెంపొంది సరైన జ్ఞానం కలిగి ఇహము మోక్షము లభిస్తాయి. జ్ఞాన లబ్ధికి ఆటంకాలైన సకల అవరోధాలను తొలగించే తల్లి సరస్వతి. శృతులలో సరస్వతీదేవిని ప్రాణశక్తిగా, జ్ఞానశక్తిగా కీర్తించడం జరిగింది. రోజు పుస్తకాలు, పెన్నులందు సరస్వతీదేవిని ఆవాహన చేసి పూజించాలి. మాటను అదుపులో పెట్టుకోవాలి. ఎవరిని దూషించరాదు. ఇతరుల గురించి చెడుగా మాట్లాడకూడదు. ఎందుకంటే వాక్కు కూడా సరస్వతి కటాక్షమే. పిల్లలు, పెద్దలు అన్న తేడా లేకుండా అందరూ సరస్వతీ మాతను పూజించాలి. విద్యార్థులు ఈరోజు సరస్వతి అమ్మవారి అనుగ్రహం పొందాలి. అమ్మ అనుగ్రహం కలిగితే ఎంతటి వారికైనా అఖండ విద్య ప్రాప్తి లభిస్తుంది. అమ్మ దగ్గర అక్షరాభ్యాసం చేస్తే పిల్లలు జ్ఞానరాశులు అవుతారు. ఈరోజు ముఖ్యంగా సరస్వతీదేవికి తెల్లని పాలను నైవేద్యంగా సమర్పించాలి. పాలతో చేసిన పొంగలిని నైవేద్యంగా పెడితే అలాంటి వాళ్ళ ఇల్లు జ్ఞానంతో, సంపదలతో తూలతూగుతుంది. ఈరోజు సరస్వతిని తెలుపు రంగు ఉండే పుష్పాలతో పూజించాలి. అంటే సన్నజాజి, మల్లె ఇలాంటి పుష్పాలతో అమ్మవారిని పూజిస్తే ఇంట్లో జ్ఞానంతో పాటు సకల విద్యలు, సకల సంపదలు వృద్ధి చెందుతాయి. పురాణ వచనం.
అదేవిధంగా ఈరోజు వేకువజామునే నిద్రలేచి సరస్వతీదేవిని పూజించి తెల్లని దుస్తులు ధరిస్తే ఎంతో శుభం కలుగుతుంది. ఈరోజు సరస్వతీదేవి అమ్మవారికి అరటి పండును సమర్పిస్తే ఆ తల్లి వారికి జ్ఞానాన్ని సంపదను కలిగిస్తుంది. సరస్వతీదేవి కేవలం చదువునే కాదు సర్వశక్తులను తన భక్తులకు అందిస్తుంది అని దేవి భాగవతంలో వివరించారు. ఈరోజు సరస్వతీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఎవరూ దొంగలించలేని జ్ఞానం మనకి ఇస్తుంది. సకల సంపదలకు మూలం విద్య ఉంటే చాలు అతనికి అన్ని ఐశ్వర్యాలు ఉన్నట్లే. మన ఇంట్లో ఉండే ధనాన్ని ఎవరైనా దొంగలించవచ్చు, కానీ విద్యను దొంగలించడం ఈ సృష్టిలో ఎవరితరం కాదు. అదే సరస్వతీదేవికి మనకు ప్రసాదించే గొప్ప వరం. పూర్వం ఈ రోజున కొత్తగా వచ్చిన ధాన్యాన్ని సరస్వతీదేవికి నివేదించి భుజించేవారు. సరస్వతి అమ్మవారు పరమ సాత్విక మూర్తి. ఆమెను చూసి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఆమెకు యుద్ధం చేసే ఆయుధాలు ఏమీ ఉండవు. సరస్వతీదేవి అహింసకు ఆదినాయక చెప్పబడింది. హింస ద్వారా మనం సాధించగలిగేది ఏదీ లేదని, జ్ఞానం ద్వారా దేన్నైనా సాధించవచ్చునని, మంచి ఆలోచన విధానంతో ఎలాంటి విజయాలైనా సాధించవచ్చు అని, అన్నింటికీ మూలం విద్య అని అమ్మవారు గ్రహించగలగాలి. ఇలాంటి పవిత్రమైన రోజు సరస్వతీదేవిని మీ ఇంట్లో విశేషంగా పూజిస్తే మీకు ఫలితాలు తప్పకుండా వస్తాయి. అలాగే ఈరోజు తేనెను సరస్వతీదేవి పటం ముందు పెట్టి ఆ తేనెను మనం స్వీకరిస్తే వారికి సరస్వతీదేవి కటాక్షం కలుగుతుంది. సరస్వతీదేవికి తేనె అంటే ఇష్టం. దీన్ని నైవేద్యంగా పెట్టి భక్తులను కటాక్షిస్తుంది. తేనె ఎంతో తీయగా ఉంటుంది అంటే బ్రతుకులు కూడా తీయగా మారాలి అంటే, అలాగే జ్ఞానంతో నింపబడాలి అంటే ఈ శ్రీ పంచమి రోజు తేనెను సరస్వతికి సమర్పించి తినండి. ఇలా చేయడం వల్ల సరస్వతి అనుగ్రహంతో మీకున్న సమస్త రోగాలు పోతాయి. మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది. మీరు అనుకున్నది సాధిస్తారు. తేనెటీగల పువ్వుల నుండి సేకరించే తీయటి పదార్థాన్ని తేనె అంటారు. పంచదార కన్నా తేనె 2 రెట్ల ఎక్కువ తీపిని కలిగి ఉంటుంది. ఈ తేనె సరస్వతికి ప్రీతికరమైనది. సరస్వతీదేవి అనుగ్రహాన్ని తొందరగా పొందాలి అనుకునేవారు తప్పకుండా తేనెను సరస్వతికి సమర్పించి దానిని తినండి. ప్రకృతి వరప్రసాదాలలో తేనె కూడా ఒకటి. ఆయుర్వేదంలో విరివిగా వాడే వాటిలో తేనె ఒకటి. తేనె సంపూర్ణ పోషక పదార్థమని నిపుణులు చెబుతున్నారు. తిరుగులేని ఔషధ గుణాలు తేనెలో ఉన్నాయి. ఇది స్వచ్ఛమైంది కాబట్టి ఇది తేనె సరస్వతి ఎంతో ఇష్టపడుతుంది. సరస్వతి పూజను చేసిన తర్వాత మాత్రమే తేనెను స్వీకరించాలి. ఈరోజు ఇలా తేనె స్వీకరించడం అనేది ఎంతో మంచిది. తేనె వల్ల ఉన్న ఉపయోగాలు చూసి చాలామంది ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇంతటి శక్తి ఉన్నట్లే శ్రీ పంచమి రోజు తింటే దరిద్రం పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కాబట్టి మీరు కూడా శ్రీ పంచమి రోజున ఈ తేనెను తిని ఆరోగ్యంగా జీవించండి. సరస్వతి కటాక్షాన్ని పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మేం పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ధన్యవాదాలు.